పెద్దన్నయ్య హాయ్, హౌ ఆర్ యు? ఆల్ రైట్ రా. ఇంకెన్ని రోజులన్నయ్య ఈ ఫేస్ టైమ్ లో? ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇండియాకి రావడం కాదు, నువ్వే ఇక్కడికి వస్తున్నావు. మీ అవును రాదారు, నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా. ఇంకొన్ని రోజులు I-20 వస్తుంది. వావ్, ఇట్స్ గ్రేట్ న్యూస్. ఇంతకి చిన్నన్నయ్య ఎక్కడా? నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని, థర్టూ ఆ వీకెండ్. నానేం చేస్తున్నాడే ఒకసారి ఇవ్వు. ఏం చేస్తాడు, ఎప్పట్లాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు. 1 minute నానా. పెద్దన్నయ్య హాయ్ పెద్దోడా, బాగున్నావారా? ఏంటి నాన్న సండే కూడానా? ప్రొఫెసర్ని కదరా బేట, చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా. కట్ అయినట్టుంది బేట. మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నానా. 1 మార్చేయండి అర్జెంట్. అలాగే మార్చేద్దాం బేట. చలో చాయ్ ఆగా భయ్. ఒసేయ్ బుడ్డి, పైన కూర్చొని చదువుకోవచ్చు కదే. బామ్మే పైన కూర్చోద్దండి. నెత్తి మీద గుహ పెట్టుకోరాదే, అది పని మనిషి పిల్ల. అది పసిపిల్ల బామ్మ. ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి? గంతలేమ్మా, రేపో మాపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు. అంటే అబద్ధం. నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది. ఏవే నువ్వు ఊరుకోవే. న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకు ఈ టార్చర్? నిన్నే సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. అమృతం కురిసిన రాత్రి, ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాశాడే? చదువుతావా? ఆహా. అందుకే రాయలేదు. హ్యాపీగా నడిచేవాళ్ళం కదే, కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి? నేనేం చేయనే, ఈ రోజు నా హారోస్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది. నీకు దండం పదవే. ఏ బనానాస్ చూడవే, ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో. కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే, కడుపు కాకలైనప్పుడే తినాలి. బాగుందే, ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం. బాబు మేడం, ఒకటేసి నువ్వు పార్సలా మేడం? తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు. ఇవైతే 100 మేడం. మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అమ్మో, అయితే తినండి మేడం. బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్లు వేయొద్దని? పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది. వట్టి పేపర్లు వేస్తే మాకేమొస్తుంది? అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారి పడమంటావా? ఇష్టం అంటే వేయించుకోండి, లేకుంటే లేదు. బాత్రూంలో పేపర్ ఎవడో చదవమన్నాడు. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రే దానికి పేపరు? మొత్తం గీసి పెట్టింది చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. మా ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు. నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళని ఏడుంచాలా ఉంచాలని చెప్పేది. నేను ఆ పేపర్ తాలుకోలేదక్క. నిజంగానా? నిజమక్క, బామ్మ మీరొట్టు. నా మీద ఒట్టేంది మొదటి నష్టపదానా? అసలే రేపో మాపో పోయేడు దాన్ని. నిన్ను చెవులు విండాలే, తయారవుతారు అందరు కోంపాలు. 1 2 3 4. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. నా గురించా? ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను, 50 కిలోల తెలుగుతనం తను, 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగొచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది.
హే పేపర్ బాయ్, ఏంటండి? అదే నేను అడుగుతున్నా, ఏంటిది? నిన్నే. ఐఎమ్ సారీ అండి. యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఓ, నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చునే అమ్మాయిలా కనపడుతున్నానా? అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే? మ్యామ్, రియలీ సారీ మ్యామ్. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి? రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో. రణి గారు మీరా? హే పేపర్ బాయ్, నువ్వా? ఏంటిది? మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అబ్బే అదేం లేదండి, మా నాన్నకి రోజు ఉంట బాగాలేదు, అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి? ఏదైనా రిపేరా? అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఓ, రండి నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి. రండి కూర్చోండి. ఓకే. 1 సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి, ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆపు. అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్కి ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్లో ఇద్దరు నా క్లాస్మేట్స్. అమ్మాయి కేర్లెట్, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. 4 ఏళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసిందే, ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకెళ్ళి ట్రై చేద్దాం. ఏంటి సడన్గా? అదృష్టం ఆటో ఎక్కితే దురదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా? స్టార్ట్ అవ్వే. ఏమైంది? నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది. వేరే ఆటోలో వెళ్తానులే, బాయ్. అయ్యో ఎందుకండి ఒక గా ఇల్లు మాత్రం అసలు సస్తాలో వచ్చిందిరా. కొన్ని బైక్లో వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం. అన్నా గణేష్ అన్న, నమస్తే అన్న. అమ్మసత్తం ఏం బాగున్నావా? బాగున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్. చెప్పు రవి. ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతాం, మీ ఎండొచ్చినా వానొచ్చినా టైంకి పేపర్ వేస్తాడువి. నీకు బైకేనా చెప్పు, తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే.
బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి? 2 minutes. హాయ్ అక్క. ఏంటి రవి ఇలా వచ్చావు? మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్క. అక్క తన నా ఫ్రెండ్ హలో అండి. అర్జెంట్గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీయే నీదనుకో. థ్యాంక్స్ అక్క. ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్కి వెళ్ళకుండా? మీ బొకే రెడీ. వావ్ రవి, ఇట్స్ అమేజింగ్. ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. రవి, అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ చలో చలో, టైం అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కమ్. బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది, పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేటు? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు. సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గడు కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావు. ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండి అమ్మా, అసలే షుగర్ పేషెంట్ని, లంచ్కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. కంగ్రాట్స్ గైస్. థ్యాంక్ యూ. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చేయి రవి. ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మా నాన్న లేని పెళ్ళి, ముఖ పరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పుగా అనుకోదు బ్రదర్. పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు, జ్ఞాపకాలు. అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి? ఓ 4 నెలలు, 4 రోజులు, పోనీ 4 గంటలు, ఓ 4 సార్లు అడుగుంటారు. కాదనగానే కంగారు పడి ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మా నాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి. కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. వద్దు రవి. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువివ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతోమంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా.